అసలు మరణం తర్వాత ఆత్మ ఎవరిని వెతుకుతుంది? తన తల్లినా? లేదా భార్య భర్తనా? లేకపోతే పిల్లలనా? ఎవరిని? మరణం తర్వాత ఆత్మ తిరిగి ఇంటికి వస్తుందా అనే ప్రశ్న ఎంత సరళంగా అనిపించినా దాని సమాధానం అంతే రహస్యమైనది, అలానే లోతైన అర్థాలతో నిండినది. గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ యొక్క అదృశ్య యాత్ర యొక్క రహస్యాలను వెల్లడించే ఒక దివ్య గ్రంథం. దీని ప్రకారం ఆత్మ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది? తన ప్రియమైన వారిని చూస్తుందా? లేదా ఇవన్నీ ఆత్మ యొక్క సంస్కారాలు, ఇష్టాలు, అలానే మరణ సమయంలోని స్థితిపై ఆధారపడి ఉంటాయి. ఈ కథలో మీరు మరణ క్షణంలో ఆత్మతో సంబంధించిన రహస్యమైన సంఘటనలు, శరీరం మరణాన్ని ఎలా స్వీకరిస్తుంది, అలాంటి సూక్ష్మ సంకేతాలు కనిపిస్తాయి. ఆత్మ శరీరం నుండి ఎప్పుడు విడిపోతుంది? ఎందుకు తను ఇప్పుడు శరీరం నుండి వేరేనట్లు తెలియకుండా ఉంటుంది? కుటుంబం యొక్క విలాపం, శోకం, అలానే వియోగం యొక్క బాధ ఆత్మ మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇది కేవలం జ్ఞానం మాత్రమే కాదండి, ఆత్మ చైతన్యం కూడా. కానీ జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా మీకు అన్నీ కూడా అర్థమవుతాయి, మీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఈరోజు మనం ఒక అదృశ్య యాత్ర వైపు అడుగులు వేయబోతున్నాం. దాని ప్రారంభం ముగింపుతో, అంటే మరణంతో మొదలవుతుంది. మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన ధర్మంలో మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గరుడ పురాణం. ఇది మరణం తర్వాత ఆత్మ యొక్క రహస్య రాజ్యాన్ని వెల్లడించడమే కాకుండా ఆత్మ యొక్క అనిర్వ అనుభవాలను, దివ్యతను కూడా వర్ణిస్తాయి. ఈ గ్రంథంలో 19,000 శ్లోకాల ద్వారా భగవాన్ విష్ణువు గరుడికి మరణ సమయంలో, అలానే తర్వాత ఆత్మ అనుభవాలను వెల్లడించే జ్ఞానాన్ని అందించారు. అందుకే దీన్ని మహాపురాణం అనే బిరుదు కూడా ఉంటుంది. పురాణ మాన్యతల ప్రకారం గరుడ పురాణం శ్రవణం చేయడం వల్ల మరణించిన ఆత్మకు మోక్షం లభించడమే కాకుండా వాళ్ళ కుటుంబీకులకు కూడా ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. ఈ పురాణంలో మరణానికి ముందు ఒక వ్యక్తికి ఏ సూక్ష్మ సంకేతాలు అనుభవంలోకి వస్తాయి, మరణం సంభవించినప్పుడు ఆత్మ శరీరం నుండి క్రమంగా వియోగం పొందే ప్రక్రియ గుండా ఎలా వెళ్తుంది, అవన్నీ తెలుస్తాయి. ఈ వియోగం ఒక తలుపు మూసివేయడం వంటిది కాదు. ఇది క్రమబద్ధమైన మరియు గాఢమైన అనుభూతి. మరణం ఒక ముగింపు కాదు, ఒక కొత్త యాత్ర యొక్క ప్రారంభం. కానీ ఈ యాత్ర సరళమైనది కాదు. ఇది మోహం, బాధ, భ్రమ, అలానే కర్మల అర్థం గుండా వెళ్తుంది. గరుడ పురాణం ప్రకారం జీవనం తన చివరి దశకు చేరినప్పుడు ఆత్మ శరీరం నుండి వేరవడానికి సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. వ్యక్తికి కొన్నిసార్లు పూర్వీకుల దర్శనం కలుగుతుంది, కొన్నిసార్లు ఏదో దివ్యశక్తి తనను పిలుస్తున్నట్లు ఉంటుంది. శరీరం క్రమంగా చల్లబడ్డం, ఈ చల్లదనం కాళ్ళ నుండి మొదలై తల వరకు చేరుతుంది. శ్వాసగతి అసాధారణమవుతుంది, కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నెమ్మదిగా, కొన్నిసార్లు మరణానికి ముందు వ్యక్తి ముఖంపై అలౌకిక తేజస్సు కనబడుతుంది. లోపల నుండి ఏదో దివ్యత జాలకిస్తున్నట్లు ఆత్మ శరీరాన్ని ఎలా నదిలి పెడుతుందో తెలుసుకుందాం. జీవన జ్వాల ఆరిపోయినప్పుడు శక్తి శాంతమవుతుంది, కానీ ఆత్మ అక్కడే ఆగిపోతుంది. అయోమయంలో అది బయటికి వెళ్లే మార్గం కోసం వెతుకుతుంది. కొన్నిసార్లు తల నుండి, కొన్నిసార్లు హృదయం నుండి. ఎవరి కర్మలు శుభమైనవో వారు సునాయాసంగా విముక్తి పొందుతారు. కానీ పాపులకు ఈ క్షణం అవర్ణనీయ వేదనగా మారుతుంది. ఆత్మ బయటికి రాగానే శరీరం నిశ్శబ్దం అవుతుంది, మరియు కొన్ని క్షణాల్లో చల్లదనం దాని చివరి గుర్తింపుగా మారుతుంది. కానీ ఆత్మకు తను ఇప్పుడు శరీరం నుండి వేరైనట్లు అర్థం కాదు. నేను జీవించి ఉన్నాను, కానీ ఎవరు నన్ను ఎందుకు చూడడం లేదు అని బాధిస్తుంది. అది తన ప్రియమైన వారందరినీ కూడా చూస్తూ ఉంటుంది, అలానే వాళ్లతో మాట్లాడుతుంది. కానీ దాని స్వరం నిశ్శబ్దంలో కలిసిపోతుంది. అది తనని తాను కలలో ఉన్నట్లు భావిస్తుంది, ఎందుకంటే దానికి కనిపించేది నిజం కాదనిపిస్తుంది. కానీ అది పూర్తిగా నిజమే. ఇప్పుడు కుటుంబం యొక్క శోకం ఆత్మను ఎలా తాకుతుందో తెలుసుకుందాం. ఇంట్లో కేకలు, ఏడుపులు మోగుతుంటే ఆత్మ వారిని ఓదార్చాలని అనుకుంటుంది. నేను ఇక్కడే ఉన్నానని చెప్పాలనుకుంటుంది, కానీ అది కేవలం గాలిలో వణికిపోతుంది. కొన్ని ఆత్మలు విచారంతో, కోపంతో లేదా బాధతో అస్థిరంగా మారుతాయి. అవి గాలిని కదిపిస్తాయి, తలుపులు కిర్రుమని శబ్దం చేస్తాయి. అలానే కొన్నిసార్లు కళ్ళలో కనిపిస్తాయి. ఇప్పుడు యమదూతలు ఎప్పుడు ఎలా వస్తారో తెలుసుకుందామా? ఆత్మ కొంత సమయం తర్వాత ఒక కొత్త ఆందోళన అనుభవిస్తుంది. అకస్మాత్తుగా కొన్ని దృష్టికి అందని శక్తులు దగ్గరకు వస్తాయి. ఆత్మ పుణ్యవంతమైతే ఉజ్వల దేవతలు వస్తారు. వారు ఆత్మను గౌరవంతో స్వర్గం వైపు తీసుకువెళ్తారు. కానీ కర్మలు చీకటిమయమైతే భయంకరమైన యమదూతలు వస్తారు. వారు ఆత్మను పట్టుకొని
కేకల మధ్య నరకం దిశగా వెళ్తారు. కానీ ఆ యాత్ర అక్కడితో ముగియదు. మొదటిగా ఆత్మకు దాని జీవితం యొక్క అర్థం చూపిస్తారు. ప్రతి పుణ్యకర్మ దాని లోపల సంతృప్తి జ్వాలను రగిలిస్తుంది. ప్రతి పాపకర్మ దానిని భయపెడుతుంది. యమదూతలు నీతిగా చెబుతారు, ఇప్పుడు నీ సమయం ఈ శ్లోకంలో ముగిసింది అని. మరణం తర్వాత ఆత్మ 13 రోజులు ఎలాంటి రహస్యమైన అనుభవాలను పొందుతుందో విందామా? గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ 13 రోజులు మన మధ్య ఉంటుంది. కానీ ఆ స్థితి సాధారణమైనది కాదు. అది ఒక యాత్ర. మొదటి 3 రోజులు భ్రమ, మోహం, అజ్ఞానం యొక్క సమయం. ఆత్మ తన మరణాన్ని అంగీకరించదు. అది ఇంట్లోనే ఉంటుంది. తన కుటుంబంతో మాట్లాడాలనుకుంటుంది, కానీ స్వరం వినిపించదు. మరణం దుఃఖకరమైనది లేదా హింసాత్మకమైతే ఆత్మ ఆందోళన, బాధ, అలానే గందరగోళంలో ఉంటుంది. 4వ రోజు నుండి 10వ రోజు వరకు ఆత్మ క్రమంగా క్షీణిస్తుంది. ఇప్పుడు ఈ శరీరంలో భాగం కాను అని అనుభవిస్తుంది. కుటుంబం ధర్మానుసారం క్రియలు చేస్తే ఆత్మకు కొంత ఉపశమనం ఉంటుంది. కానీ ఎవరి ఇష్టాలు అసంపూర్ణంగా ఉంటాయో వారి ఆత్మ అస్థిరంగా బ్రతకడంలో ఉంటుంది. 11వ రోజు నుండి 13వ రోజు వరకు ఆత్మకు వీడ్కోలు చెప్పే సమయం ఉంటుంది. పిండదానం, శ్రాద్ధం దాని తదుపరి లోకాలకు దారి తీస్తాయి. జీవితంలో ధర్మం మరియు పుణ్యం సంపాదించిన వారిని దేవదూతలు స్వర్గానికి తీసుకెళ్తారు. అలానే పాపాల భారం మోసిన వారు యమదూతలతో నరకం వైపు వెళ్తారు. ఇప్పుడు ఆత్మ ఎలాంటి సంకేతాలు ఇస్తుందో తెలుసుకుందాం. ఒక ఆత్మ మోహంలో చిక్కుకుపోతే అది కొన్ని రహస్యమయ సంకేతాలను వదులుతుంది. కలలో కనిపించడం, ఇంట్లో అజ్ఞాత సుగంధం వ్యాపించడం, లైట్లు ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ అవ్వడం, అకస్మాత్తుగా చల్లని గాలి వీచడం, ఇవన్నీ ఆ ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపు కావచ్చు. గరుడ పురాణం ఇలా అంటుంది, మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన చైతన్యం మాత్రం ఉంటుంది. అది చూడగలదు, వినగలదు, కానీ మాట్లాడలేదు, తాకలేదు. ఈ యాత్ర అనేది రహస్యమైనది. మరణం తర్వాత ఆత్మ తన ప్రియమైన వారి దగ్గర ఉంటుందా? తను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తుందా? భగవాన్ విష్ణువు వచనమైన గరుడ పురాణం ఈ రహస్యం నుండి తెరదీసింది. గరుడ పురాణం ప్రకారం శరీరం 3 స్థాయిలతో నిర్మితమై ఉంటుంది. స్థూల శరీరం, ఇది మరణం తర్వాత నాశనం అవుతుంది. ఇక సూక్ష్మ శరీరం, ఇందులో మనసు, బుద్ధి, అలానే అహంకారం ఉంటాయి. కారణ శరీరం, ఇది ఆత్మ యొక్క మూల చైతన్యం. మరణ సమయంలో ఆత్మ స్థూల శరీరాన్ని త్యజిస్తుంది, కానీ సూక్ష్మ శరీరంతో జీవిస్తూ అనుభవిస్తూ ఉంటుంది. అందుకే ఆత్మ చూడగలదు, వినగలదు, కానీ మాట్లాడలేదు, తాకలేదు. ఎందుకంటే ధ్వనిని ఉత్పత్తి చేసే శారీరక యంత్రాలు ఇప్పుడు దాని దగ్గర లేవు కాబట్టి. కానీ భావన గాఢంగా ఉన్నప్పుడు ఆత్మ మాట్లాడకుండానే తన మాట చెప్పగలదు. కొన్నిసార్లు కలల్లో కనిపిస్తుంది, కొన్నిసార్లు సుగంధం అనుభవిస్తుంది, లేదా విద్యుత్ ఉపకరణాలను ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. ఇవి ఆత్మ యొక్క నిశ్శబ్ద సంకేతాలు. మోక్షం పొందిన ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అలాంటి ఆత్మ తిరిగి రాదు. స్వర్గం లేదా నరకంలో ఉన్న ఆత్మ తన కర్మల ఫలితాలను ఖచ్చితంగా భోగిస్తుంది. అది భూమి విషయాల్లో జోక్యం చేసుకోదు. అసంపూర్ణ ఇష్టాలు లేదా గాఢమైన మోహం కారణంగా ఈ లోకంలో చిక్కుకుపోయిన బటకే ఆత్మ కొన్నిసార్లు కుటుంబానికి సంకేతాలు ఇస్తుంది లేదా సాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. పూర్వీకులు ఆత్మలు పితృలోకంలో నివసిస్తాయి. వారి వంశజులు శ్రాద్ధం మరియు తర్పణం చేసినప్పుడు ఆ ఆత్మలు ఆశీర్వాదం ఇస్తాయి. ఇంట్లో సంకటం రాబోతున్నప్పుడు పితృ ఆత్మలు తరచుగా మనకు సంకేతాలు ఇస్తాయి. కలలో కనిపించడం, మనసు లోతుల్లో ఒక దివంగత ఆత్మ పదే పదే కలలో కనిపిస్తే అది ఏదో చెప్పాలనుకుంటుంది అని అర్థం. గరుడ పురాణం చెబుతుంది, ఈ కలలు సందేశాలు కాకతాళ్యాలు కానే కావు. చాలామంది చెబుతారు అకస్మాత్తుగా ఏదో అనర్థం నుండి తప్పించుకున్నారని, లేదా ఏదో అదృశ్య శక్తి వారితో ఉన్నట్లు అనిపించిందని. ఈ శక్తి తరచుగా మన పూర్వీకుల ఆత్మలే. వారు మనల్ని సంఘటన నుండి కాపాడుతారు. కుటుంబంలో శ్రాద్ధం, పిండదానం లేదా ధార్మిక పాఠాలు జరిగినప్పుడు ఆత్మలు సంతోషిస్తాయి. ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఈ శక్తి కుటుంబానికి శాంతి మరియు రక్షణ అందిస్తుంది. ఆత్మలు కలలు, ఆలోచనలు లేదా అభ్యాసం రూపంలో మన నిర్ణయాలకు ప్రభావితం చేస్తాయి. ఇది ఒక సూక్ష్మ సంభాషణ. ఇందులో ప్రేమ, హెచ్చరిక, ఆశీర్వాదం దాగి ఉంటాయి. ఆత్మలను ఎలా సంతోషపెట్టాలి? ప్రతి సంవత్సరం శ్రాద్ధం మరియు పిండదానం చేయండి. గరుడ పురాణం, పితృస్తోత్రం, మహామృత్యుంజయ మంత్రం పఠించండి. అవసరమైన వారికి ఆహారం దానం చేయండి.
ఇవి పితృ ఆత్మలను సంతోషపెడతాయి, అలానే కుటుంబాన్ని రక్షిస్తాయి. కానీ గమనించండి, అసంపూర్ణ ఇష్టాల్లో చిక్కుకుపోయిన ఆత్మలు బట్టకవచ్చు. అలాంటి ఆత్మలు కొన్నిసార్లు సహాయకరంగా, కొన్నిసార్లు అడ్డంకుగా మారుతాయి. వాటికి శాంతి కల్పించడానికి ప్రత్యేక పూజలు, దానం, మంత్రజపం చాలా అవసరం. ఇప్పుడైనా అన్ని ఆశలు కదిలిపోతున్నప్పుడు ఏదో అజ్ఞాత శక్తి మీ తలపై అదృశ్య హాస్యం ఉంచినట్లు అనిపించిందా? ఆ శక్తి ఎవరు? కొన్నిసార్లు పూర్వీకులు ఆత్మ, కొన్నిసార్లు ఈశ్వర సిగ్నం, లేదా మీ పుణ్యకర్మల నీడ. మీరు ఎప్పుడైనా అలాంటి అనుభూతిని పొందారా? పొందితే నాకు తప్పకుండా కామెంట్లతో షేర్ చేసుకోండి. సో విన్నారు కదండి, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.